కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకుని పోతుంది. అందుకే రక్షాబంధనానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రాచీన గాథ యానబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబలం ధ్యానత్వా మబిబద్ధామి రక్షే అచ్చల మాచల. దీని భావం, ఓ రక్షాబంధమా, ఓ మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించావు కాబట్టే నేను నిన్ను ధరిస్తున్నాను. చూశారుగా, ఇవన్నీ హైందవ గ్రంథాల్లో జరిగిన సందర్భాలు కాబట్టి వారు జరుపుకోవడం వారికి ఆచారం. కానీ నువ్వెందుకు జరుపుకుంటున్నావు? అన్న చెల్లితో, అక్క తమ్మునితో రక్షగా ఉంటానని ఇక పండుగ యొక్క ఆంతర్యం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణంను కాపాడిన ఎడల దాని కావలి వారు